ప్రభుత్వ అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో 2017-19 సంవత్సరానికి సంబంధించినటువంటి పీజీ విద్యార్థులకు ఇటీవలే కాలంలో ప్రొవిజనల్స్ మంజూరు చేస్తే దాంట్లో పూర్తిగా విద్యార్థుల పేర్లు సర్నేమ్ రాకోకుండా మళ్ళీ కేవలం ఇన్షియల్తో మాత్రమే పేరు రావడం జరిగింది. కానీ ఈరోజు 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్లో పూర్తి పేరును నమోదు చేసి వచ్చినప్పటికీ సర్టిఫికేట్లు, కానీ ఈరోజు పీజీలో మాత్రం ఈ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులకు పూర్తి పేరు రాకోకుండా అక్కడక్కడ కొన్ని చిన్న తప్పులు జరుగుతూ ఈరోజు ప్రొవిజనల్స్ మంజూరు చేయడం జరిగింది. మరి దాన్ని సరిచేయాలనేసి ఈరోజు విద్యార్థులు ఇక్కడికి వచ్చి అడిగితే ఒక్కొక్క విద్యార్థి 450 రూపాయలు ప్రొవిజనల్ కడితేనే సరిచేసి ఇస్తామనేసి ఈరోజు విద్యార్థులకి కళాశాల యాజమాన్యం చెప్తా ఉన్నారు. దాన్ని పూర్తిగా ఏఐఎస్ఎఫ్గా ఖండిస్తూ ఉన్నాం. దాన్ని ఖండిస్తూనే నేడు విద్యార్థుల నుంచి ₹1 కూడా కట్టించుకోకుండా విద్యార్థులకు తప్పులు ఏవైతే ప్రొవిజనల్స్లో ఉన్నాయో ఆ ప్రొవిజనల్స్ పూర్తి స్థాయిలో అంటే ఎటువంటి రుసుము చెల్లించుకోకుండా ఉచితంగా మంజూరు చేయాలనేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ నేడు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గారికి కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. మరి వినతి పత్రం అందజేసాం కదనేసి మీరు రూట్లో ఉంటే ఖచ్చితంగా విద్యార్థులను కలుపుకొని భవిష్యత్తులో కూడా ఉద్యమాలకు శ్రీకారం చుడతాం. అవసరమైతే యూనివర్సిటీ అధికారులకు కూడా కలుస్తాం. మరి కళాశాలల్లో ఈరోజు మరి కేవలం డబ్బుల కోసమే ఈరోజు సర్టిఫికేట్లో పేర్లు తప్పులు చేస్తూ ఉన్నారనేసి మేము భావిస్తూ ఉన్నాం, అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కళాశాలలో ఉన్నటువంటి యాజమాన్యం ఇప్పుడే కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది. కరోనా వ్యాప్తితో పూర్తిగా ఇబ్బందులు విద్యార్థులంతా ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో. మరి అట్లాంటి సందర్భంలోనే మరి డబ్బుల కోసం ఈరోజు సర్టిఫికేట్లో తప్పులు పెట్టి మళ్ళీ డబ్బులు కడితేనే సర్టిఫికేట్లో తప్పులు సరి చేస్తామని చెప్పడం సరైనటువంటి పద్ధతి కాదు. ఆ పద్ధతిని మార్చుకోవాలా. విద్యార్థులకు ఎటువంటి రుసుములు లేకోకుండా సర్టిఫికేట్లను తప్పులను సరి చేయాలనేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.